హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. అల్లు సిరీస్ సినిమాలోకి వచ్చి చాలా కాలమే అయింది. డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అలా చాలా గ్యాప్ తర్వాత బడ్డీ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, అల్లు ఆదిత్య పైలట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే ప్రియాని చూసి లవ్లో పడతాడు. ఆ తర్వాత వీళ్ళ లైఫ్లోకి టెడ్డీ బియర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వీళ్ళకి లింక్ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ కాన్సెప్ట్తో హాలీవుడ్లో ఆల్రెడీ సినిమా వచ్చింది. అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తమిళ్లో తీసిన టెడ్డీ మూవీకి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే కొన్ని చిన్న చేంజెస్ చేసి ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్లో స్క్రీన్ ప్లేతో లవ్ స్టోరీ మీద నడుస్తూ ఉంటుంది. నరేషన్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. కానీ టెడ్డీ బియర్ ఎంట్రీ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంటర్వెల్ టైంకి ఒక బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త పర్లేదని చెప్పొచ్చు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్తో, టెడ్డీ బియర్ చేత కొన్ని హీరోయిక్ ఎలివేషన్స్తో కాస్త సరదాగా అనిపించిన ఈ సినిమా కొంచెం ఫ్లాట్గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీకి మేమిచ్చే వర్డిక్ట్ యావరేజ్. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అల్లు సిరీస్ పర్లేదు, బాగానే చేశాడు. కానీ ఇంకా యాక్టింగ్లో ఇంప్రూవ్ అవ్వాలి. హీరోయిన్గా గాయత్రి భరద్వాజ్ ఉన్నంతలో బాగానే చేసింది. ఇక విలన్గా చేసిన అజ్మల్ పర్లేదు. చాలా రోజుల తర్వాత ఆల్ ఇండియా స్క్రీన్ మీద చూస్తే కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. ఆయన కూడా ఆయన పాత్రకి తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. ఇంకా ఈ సినిమాకి మెయిన్ హైలైట్ టెడ్డీ బియర్ చేత మంచి సీన్స్ పెట్టారు. అండ్ వాటిని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి తగ్గట్టు కరెక్ట్గా ఉన్నాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ పెద్ద గొప్పగా అయితే లేవు. బీజిఎం డీసెంట్గా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగానే ఉంది. అయితే కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఈ స్టోరీ ప్లాట్ లైన్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అనిపించింది. ఒక మంచి హిట్ అయ్యే మూవీ యావరేజ్ అయిపోయింది. దానికి రీజన్ స్క్రీన్ ప్లే. ఇంకొంచెం ఎంగేజింగ్గా రాసుకొని ఉంటే బెటర్గా ఉండేది. అయితే అన్నింటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీకి టికెట్ రేట్స్ తగ్గించడం. ఫైనల్గా వీకెండ్కి కాస్త టైంపాస్ కోసం చూడొచ్చు. అండ్ టికెట్ రేట్స్ కూడా తగ్గించారు కాబట్టి ఒక ట్రైల్ వేయొచ్చు. ఆర్ఎల్స్ ఓటీటీలో చూసుకోవడం బెటర్. మరి ఈ సినిమా పైన మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.